నమస్తేరా అందరికి ఈ రోజు మీకు నూకల రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ముఖ్యంగా ఇందులో 2 రకాలు చేస్తారు. ఒకటేమో నార్మల్ గా నీళ్లు పోసి ఏది కొంచెము వేడి నీళ్లు పోసి పిసికి చేస్తారు. ఇంకొక టైప్ ఉంటది, స్పైసీగా కూడా చేయొచ్చు, చాలా బాగుంటది. ఇప్పుడు మీకు స్పైసీ నూకల రొట్టె చూపిస్తాను. నూకల రొట్టె అంటే ఏంది మమ్మీ, అసలు నూకలు అంటే ఏందని అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. బియ్యము సగం ఇరుగుతాయి చూడు నాన్న, ఇరిగినాక అవి జల్లడ పడితే మనకు సగం ఇరిగిన బియ్యం వస్తాయి, వాటిని నూకలు అంటారు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వాటిని పిండి పట్టించి రొట్టె చేస్తుండే, దాన్ని నూకల రొట్టె అంటుండే. నూకలు అంటే నాన్న బియ్యం పిండే, ఓకే. నూకల పిండి అన్న బియ్యం పిండి అన్న 2 సేమ్. ఇప్పుడు మీకు చూపిస్తానన్న, ఏం లేదు, సింపుల్ గా ఇది ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఉట్టిగా నార్మల్ గా నీళ్లు పోసి వేడి నీళ్ళు పోసి పిసుకుతాం చూడు నూకలు అయితే ఈ పిండిలో, అది మాత్రం చెయ్యడం చాలా మందికి రాదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నాన్న. ఎంత టేస్టీ ఉంటాయి తెలుసా. మీకు ప్రాసెస్ చూపిస్తాను, సింపుల్. దానికి ఏమి పెద్ద వస్తువులు అవసరం లేదు. మీరు బియ్యం పిండి తీసుకోండి, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొత్తిమీర, పుదీనా తీసుకోండి, కొంచెం కల్లెమాకు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న. మంచిగా హ్యాపీగా చేసుకొని తినండి నాన్న, చాలా బాగుంటది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేరా, ఇప్పుడు మీకు కొలత చెప్తాను. 1 కప్పు నేను మీకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు బియ్యం పిండికి మీరు కప్పు సగము వాటర్ పోయండి. ఓకే, కప్పు సగము వాటర్ పోయండి. మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు కొంచెము సరిపడా సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వాటర్ మొత్తము మంచిగా వేడయింది, మసులుతుంది. ఇప్పుడు ఇంట్లో మీరు 1 స్పూనున్నర ఆయిల్ వేసుకోండి. 1 స్పూను సగము ఆయిల్ వేసుకొని, ఫస్టే మనం ఎప్పుడే కానీ జీలకర్ర కానీ ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి ఫస్టే వేయొద్దు. మనము బియ్యం పిండి వేసే ముందు ఇప్పుడు నీళ్లు మసులుతున్నాయి కదా, ఈ మసులుతున్నప్పుడు నూనె వేసి కొంచెం జీలకర్ర వేయండి. 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసా, ఎందుకంటే కప్పే కదా. మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకోండి, పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. ఇందులో నేను కొత్తిమీర, కల్లెమాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి వేసేస్తున్నాను. సరిపడా వేసుకోండి నాన్న, ఏదే కానీ టేస్ట్ తగ్గట్టుగా. ఇంతే నాన్న, సింపుల్. ఇది ఇలా కలిపేసి ఇప్పుడు ఈ బియ్యం పిండి ఇందులో వేసేయండి. మంచి ఇలా కలుపుతూ ఉండండి. ఇలా మంచిగా ఉండలు లేకుండా ఇలా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టండి. కొంచెం చల్లారినాక చేయండి. చూడండి, ముద్ద పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకేనా. మీకు ఒకవేళ కొంచెం గట్టిగా ఉండాలంటే మీరు 1.5 కప్పు బదులు 1.5 కప్పు పోసుకోండి వాటర్. తక్కువ పడితే మళ్ళీ కొంచెము మీకు పలసగా ఏదుంటే కొంచెం పిండి కలుపుకోండి, లేదంటే ఇట్లనే చేసేసుకోండి. ఓకేరా, ఇలా పిండి మొత్తం ఇలా కొంచెం చల్లారినాక ఇలా మొత్తము మెదుపుకోండి మంచిగా. చూడండి, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న 1 సైజు ముద్దల్లాగా చేసుకుందాం. ఇది మా డాడీ నేర్పించండి నాకు, మా నాన్న నేర్పించండి ఇది నాకు. ఓకే, స్మూత్ గా, ఎంత స్మూత్ అంటే అంతగా ఇట్లా అనుకోవాలి, మొత్తం ఇట్లా ఒత్తి పట్టి ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నూనె పెట్టి మంచిగా తాల్చి కాలుద్దాం. ఓకేనా. దాన్ని ఓకే, ఇప్పుడు మనము తాల్చి చూపిస్తాను మీకు ఎలాగంటే. కొంచెము నూనె పెట్టుకోండి నాన్న. ఓకే, ఇలా నూనె పెట్టండి కొంచెం. ఈ నూనెని ఇట్లా స్ప్రెడ్ చేయండి మొత్తము, కొంచెం స్ప్రెడ్ చేయండి మొత్తం చేసి ఇప్పుడు మీరు ఇది తాగండి. ఇలా చేతితోటి ఇట్లా మళ్ళా ఎడ్జ్ ఇట్లా సైడ్లకు అంతా ఒక్క తీరుగా అనుకోండి పిండిని. ఇలా చేయితోటి
మొత్తం ఇలా ఒక్క తీరు అనుకోండి. ఇప్పుడు కొంచెము కొలతోటి లైట్ గానండి, గట్టిగా అనొద్దు, ఎందుకంటే ఈ ఏళ్ళు ఫింగర్స్ పడతాయి కదా ఇలా ఒత్తితే, అట్లా అవుపడకుండా అన్నట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలాగైనా వేయొచ్చు, కాకపోతే ఇంకా జర మంచిగా అందంగా అవుపడడానికి మంచిగా ఇలా పెట్టేసేయండి. ప్లేటు పెట్టి ఎడ్జ్ మొత్తం తీసేయండి. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో రొట్టె. ఇప్పుడు కాలుజాం దీన్ని. ఇప్పుడు దీన్ని కాలుజాం నానా. ఇది మనము కాలనియాలి, మనము వేయగానే వెంటనే తీయొద్దు నాన్న. ఇట్లా కొంచెం ఇట్లా అంటే మనకు తిరగాలి, ఇలా కాలనియాలి. కొంచెము నూనె వేసుకోండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్. ఈ రొట్టెలు మా డాడీ నేర్పించాడు నాకు, మా నాన్న నేర్పించాడు. మా నాన్నకి ఎవరు నేర్పించాడు తెలుసా? మబ్బులు 5 గంటలకు మా నాన్న వాకింగ్ పోతుండేరా. ఈ బిల్డింగ్స్ కట్టి కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి చూడు, అక్కడ మేస్త్రీలు వాళ్ళ భార్యలు కుటుంబాలే గుడిసెలు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఈ రొట్టెలు మబ్బుల 4 గంటలకు, ఎందుకంటే డ్యూటీకి ఎక్కాలి కదా, వాళ్ళు ఈ రొట్టెలు చేస్తుండే. మా నాన్న ఒకసారి అరే ఇవి చాలా బాగున్నాయి రొట్టెలు అని చెప్పేసి అని చూసి జస్ట్ ఆడ చూసిండట నిలబడి, చూసి చాలా బాగున్నాయమ్మా ఎట్లా చేశారు మీరు ఇవి అని చెప్తే, వాళ్ళు అప్పుడు ఆ ప్రాసెస్ అంతే ఇది చెప్పిరట, ఇట్లా చేసుకోవాలి సేటు అని చెప్పిరట. మా నాన్న అప్పటిదప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ మా నాన్న ఇవన్నీ చేసి మాకు పెట్టి నేర్పించిండు, ఇలా చేసుకోండి బిడ్డ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అని. ఎప్పుడు నేను ఇలాంటి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేస్తాను, అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటా, చాలా బాగుంటాయి. ఇది మా నాన్న నేర్పిన వంట. మా నాన్నకు వాళ్ళు కన్స్ట్రక్షన్ దగ్గర మేస్త్రీలు నేర్పిన వంట, ఇది వాళ్ళ భార్యలు నేర్పిన వంట. సూపర్ నాన్న, చాలా బాగుంటది, తిని చూడండి. ఓకే డన్. ఎంత బాగుందో, మా నాన్న నేర్పించిన వంటకం ఇది, రొట్టె ఇది చాలా బాగుంది చూడండి. ఇది మా నాన్నకి ఎవరు నేర్పించి తెలుసా? బిల్డింగ్ దగ్గర కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు చూడు, ఏది కూలోళ్ళు ఉంటారు చూడు గుడిసెలు వేసుకొని, వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ మా నాన్న, వాళ్ళ వంట నాన్న ఇది మా నాన్న నేర్పించడు మాకు. చాలా అంటే చాలా బాగుంటది, ఒకసారి తిని చూద్దాం నాన్న. ఎంత స్మూత్ ఉంది చూడండి, ఎంత బాగుందో. తిరిపోయింది నాన్న. పాపు సూపర్ నాన్న, నువ్వు నాకు మంచిగా నేర్పించిన వంటలు. నా వంటలకైతే మెయిన్ మా పద్మక్క మా నాన్ననే, వీళ్ళిద్దరి దగ్గరనే నేను చాలా నేర్చుకున్నాను. చాలా బాగుంది బా, సూపర్ రా, ఎంత మంచిగా మీరు. ఏమన్నా ఉన్నదారా టేస్ట్? నేను మంచిగా ఇలా పులుసు వేసుకున్నాను ఈరోజు. మా ఇంట్లో కూడా ఎగ్ పులుసు చేశాను, ఎగ్ పులుసు వేసుకున్నాడు, ఎంత బాగుంది అసలు. మంచిగా చికెన్ మటను, మీకు ఉల్లిగడ్డ ఒకవేళ చికెన్ మటన్ లేకపోతే ఉల్లిగడ్డలు వేసుకొని తినండి నాన్న, హత్తిరిపోద్ది నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది రా, సూపర్. మీకు ఇలా మటన్ వేసుకోవాలని మస్తు ఉంటుంది, లేదంటే ఆలు అవన్నీ. నాన్ వెజ్ తినని వాళ్ళు మంచి వెజిటబుల్స్ ఏదైనా తినొచ్చు. బియ్యం పిండినే నూకల పిండి అని కూడా అంటారు నాన్న.